ఓం విఘ్నేశ్వరాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులందరికీ నమస్కారం. నిత్యాలయం ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ విశ్వంలో ప్రతి శుభకార్యానికి తొలి పూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే దేవుడు శ్రీ మహాగణపతి. ఈరోజు మనం హైదరాబాద్కు సమీపంలో ఉన్న వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. ముఖ్యంగా 108 ప్రదక్షిణలు చేసి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి మనసులోని కోరికలు నెరవేరాలని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తుల దృష్టిని ఆకర్షించేది సింధూరంతో అలంకరించబడిన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దివ్య రూపం. ఈ ప్రత్యేక అలంకరణతో స్వామివారు ఎంతో తేజోవంతంగా దర్శనమిస్తారు. స్వామివారి దివ్యమూర్తిని ఒక్కసారి దర్శించిన మనసు భక్తి భావంతో నిండిపోతుంది. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే శ్రీ సిద్ధి వినాయక స్వామివారు దక్షిణ దిశను అభిముఖంగా దర్శనమివ్వడం. వినాయక స్వామి దక్షిణాభిముఖంగా ఉండే ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ విధంగా దక్షిణాభిముఖంగా ఉన్న స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించి ప్రార్థిస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే వినాయక స్వామి వారితో పాటు పరమశివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, బాలసుబ్రహ్మణ్య స్వామి, అలాగే నాగులమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు. ఒకే ఆలయ ప్రాంగణంలో ఇంతమంది దేవతలను దర్శించే అవకాశం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కూడా భక్తులకు ఎంతో పవిత్రమైనది. తమ మనసులోని కోరికలు నెరవేరాలని భక్తులు ఈ రావి చెట్టుకు ముడుపులు కట్టి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. మొక్కు తీరిన తర్వాత తిరిగి వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసే భక్తులు కూడా ఎంతో మంది ఉంటారు. దానికి నిదర్శనమే ఆ 108 ప్రదక్షిణలు చేస్తున్న భక్తులందరూ. ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కుటుంబ శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం కోసం అనేక మంది భక్తులు ఈ వ్రతంలో పాల్గొంటారు. అలాగే ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. దూర దూరాల నుండి వచ్చే భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్తుంటారు. మన సంప్రదాయంలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఆ మహోన్నత సేవ ఈ ఆలయంలో నిత్యం కొనసాగుతుండటం నిజంగా అభినందనీయం. అదేవిధంగా ఎవరికైనా దానం చెయ్యాలనుకుంటే మనం అక్కడ చందా రూపంలో కూడా స్వామివారికి సమర్పించి మన పేరు పైన మన గోత్రనామాలతో అక్కడ వేరే వారికి అన్నదానం కూడా చేస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం శివరామ భట్టు అనే మహాభక్తుడు వినాయక స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు. ఆయన ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహం వద్ద పూజలు కొనసాగుతూ కాలక్రమేణా ఆ ప్రదేశం భక్తుల విశ్వాస కేంద్రంగా మారింది. అప్పటి నుండి ఈ ప్రాంతం గణేష్ గడ్డగా ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెబుతారు. ముఖ్యంగా సంకటహార చవితి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారి దివ్య దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్ నుండి చాలా సులభంగా చేరుకోగల ఈ పవిత్ర క్షేత్రం 108 ప్రదక్షిణల విశ్వాసం, దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే శ్రీ సిద్ధి వినాయక స్వామివారు, సింధూరంతో అలంకరించిన దివ్య రూపం పరమశివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు,
బాలసుబ్రహ్మణ్య స్వామి, నాగులమ్మ తల్లి సన్నిధులు, రావి చెట్టు వద్ద ముడుపులు కట్టే సంప్రదాయం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నిత్య అన్నదానం వంటి విశేషాలతో ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా నిలిచింది. మీకు అవకాశం లభిస్తే కుటుంబ సభ్యులతో కలిసి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు పొందండి. భక్తులారా, మీరు ఇప్పటికే ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే మీ అనుభవాన్ని కమెంట్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాలు, ఆధ్యాత్మిక కథనాలు, భక్తి వీడియోల కోసం నిత్య ఆలయం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గం గణపతయే నమః.